కృష్ణా నది ఎప్పుడు నీటితో పరవళ్లు తొక్కుతుందో అంతుపట్టదు. గోదావరి మాత్రం ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ రెండు నదులను అనుసంధానిస్తూ పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. వర్షాల ఆలస్యమైతే కృష్ణా డెల్టాలో జూన్లో ప్రారంభం కావలసిన వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్లో ప్రకృతి వైపరీత్యాలొస్తే పంటలన్నీ నీటిపాలవుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి ప్రకృతి వైపరీత్యాలు రావడానికి ముందే రైతుల చేతికి పంట అందేలా చేయాలని నాటి టీడీపీ ప్రభుత్వం భావించింది. రాష్ట్ర విభజనతో తీరని నష్టాల్లో ఉన్న రైతులకు మంచి జరగాలని చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించారు. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా పరవళ్లు తొక్కించి కృష్ణాలోకి తీసుకొచ్చారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో సంబంధం లేకుండా ప్రకాశం బ్యారేజ్ ఆయకట్టు రైతులకు జూన్లోనే సాగునీటిని ఇచ్చారు. 2015 మార్చి 29న అప్పటి సీఎంగా చంద్రబాబు పట్టిసీమ నిర్మాణానికి శ్రీకారం చుట్టి 11 నెలల్లో పూర్తి చేశారు. నిర్మాణ వేగంలో ఆసియాలోనే మొదటి స్థానంలో నిలిచి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించింది ఈ ప్రాజెక్ట్. శంకుస్థాపన చేసిన 6 నెలల్లో తొలి పంపును పనిచేయించారు. 24 పంపులతో 1360 కోట్ల ఖర్చుతో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. ప్రారంభం నుంచి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వేల కోట్ల రూపాయల సంపదను సృష్టించిన ప్రాజెక్టిది. గోదావరి జలాల రాకతో 4 జిల్లాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందించడమే కాకుండా ప్రకాశం జిల్లా పర్చూరు వరకు గోదావరి జలాలు తరలి వెళ్లాయి. కొమ్మూరు కాల్వకు కొత్త కళ వచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టిసీమను పూర్తిగా పక్కన పెట్టింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు కృష్ణా డెల్టాకు సకాలంలో నీరందించాలన్న టీడీపీ ప్రభుత్వం కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టును చేపడితే ఆ తర్వాతొచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టిసీమగా మార్చింది. ఇక జగ్గయ్యపేట వాసుల చిరకాల స్వప్నం వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని శంకుస్థాపనతో చేతులు దులిపేసి ఉత్తిపోతలు చేసింది. ఫలితంగా నిత్యం బంగారు పంటలతో కళకళ్లాడాల్సిన కృష్ణా డెల్టా నేడు బీడుగా మారే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. వాస్తవానికి వేదాద్రి ఎత్తిపోతల పథక నిర్మాణానికి టీడీపీనే శ్రీకారం చుట్టింది. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల వద్ద ముక్త్యాల ఎత్తిపోతల పథకం పేరుతో అప్పటి సీఎం చంద్రబాబు 2019 ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేశారు. 489 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. వసూలు ప్రారంభమయ్యే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అధికారంలోకొచ్చిన వైసీపీ సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలు జరిగాయని 15 నెలల పాటు పనులు నిలిపివేసింది. రివర్స్ టెండరింగ్ పేరుతో హడావిడి చేసింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో కృష్ణానదిపై 489 కోట్ల అంచనాతో చేపట్టిన వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఈ పథకానికి 2020 ఆగస్టు 28న ఆన్లైన్ విధానంలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పంట పొలాలు సస్యశ్యామలమవుతాయని 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామని అప్పట్లో సీఎం ప్రకటించారు. అయితే ఈ ఎత్తిపోతల పనులను చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ నిధుల లేమితో 30% పనులు మాత్రమే పూర్తి చేసి చేతులెత్తేసింది.